ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీన లేదా మార్చి 3న ఏపీ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. 15 పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు బీఎస్సీ, తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా 15 పని దినాల్లో ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 3 వారాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిపించాలన్నటువంటి ఆలోచన ఉంది. అయితే కనీసం 15 పని దినాలు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి రోజు జరిగే బీఎస్సీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలమైంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 2025-26 పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టే దాని మీద ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. మీ శాఖలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారంతో అసెంబ్లీలోకి రావాలని కూడా ఆయన మంత్రులకు సూచించడం జరిగింది. సభ్యుల్లో ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినప్పటికీ కూడా వాటికి మీ వద్ద సమాధానాలు ఉండాలి, వాటికి స్పష్టమైనటువంటి సమాధానాలు ఇచ్చే విధంగా ప్రిపేర్ అయి కూడా రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సూచించడం జరిగింది. ఇక బడ్జెట్ కు సంబంధించి ఈ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తా ఉంది. ఇప్పటికే 3 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉంది. మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, దాంతో పాటు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా చదువుకునే పిల్లలకు తల్లికి వందనం సంబంధించి వాళ్లకు ఇచ్చే రియంబర్స్మెంట్ కావచ్చు. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి రేపు బడ్జెట్ లో కేటాయింపులను బట్టి వాటి అమలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా రేపు బడ్జెట్ వైపు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రేపు బడ్జెట్ లో ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు గనక చేస్తే వాటిని రేపు ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు బడ్జెట్ లో వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఉండే అవకాశం ఉందని చాలా స్పష్టమైనటువంటి సమాచారం మనకైతే ఉంది. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లో అసెంబ్లీకి జరిగినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లో ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రమే ఆయన అసెంబ్లీకి రావటం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా గత అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు, గైర్ హాజరు అవుతూ వచ్చారు. మరి రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. కేవలం 11 స్థానాలకే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పరిమితం కావటం జరిగింది. మరి ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి అసెంబ్లీకి రానని మొండిపట్టుతో కూర్చున్నటువంటి నేపథ్యంలో మరి అటు అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే అయ్యన్న పాత్రుడు
అటు రఘురామకృష్ణరాజు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి రానని పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో మరి రేపు జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది అందరిలో కూడా కొంత ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోతున్నటువంటి ఈ బడ్జెట్ సమావేశాలు అనేది చాలా కీలకమనే చెప్పాలి. ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలకు ఎంతెంత మొత్తాన్ని కేటాయించబోతా ఉంది, విద్యాశాఖ కావచ్చు, ఇతరతర సంక్షేమ పథకాలకు కావచ్చు, అలాగే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఇలాంటి అనేక శాఖలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉండబోతా ఉన్నాయనేది అందరూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఈ బడ్జెట్ ను మాత్రం 28 లేదంటే 3వ తారీఖున మార్చి 3వ తారీఖున ప్రవేశపెట్టాలి. ఈ 2 డేట్లో ఏదో ఒక తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలన్నటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.